భాగం అండ్ చాలా స్ట్రాటజిక్ సీ రూట్స్ అవన్నీ కూడా ఇటు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా ఇవన్నీ ఇప్పుడు ఇండియన్ ఓషన్ అలాగే పసిఫిక్ ఓషన్ వీటి మధ్య ఉన్నాయి కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది. మావిడి గిరిధర్ గారు ఒక డిఫరెంట్ అనాలిసిస్ ఆయన తెర మీద తీసుకొచ్చారు. రైట్, అమెరికా తన్ను తాను విడ్రా చేసుకుంటుంది. కారణం ఏంటంటే ఉన్న స్థావరాలను కాపాడుకోవటం మాట అటుంచి మిగిలిన చోటుకి వెళ్తే ఇక్కడే దిక్కు దివాణం లేకుండా పోతామేమో, ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతుంది అమెరికాలో. సో ముందర మనల్ని మనం సరి చేసుకుందాం, తర్వాత ప్రపంచం వైపు చూద్దామని భావన. ఓ పక్క ఈ రెండు కీలకమైనవే కదా, ఇటు ఇండియన్ ఓషన్ కానీ పసిఫిక్ ఓషన్ కానీ మొత్తం ట్రేడ్ అంతా అక్కడే జరుగుతోంది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు దాని మీద నిర్మితమై ఉన్నాయి ఒక రకంగా చూస్తే. ఈ క్రమంలో ఈ డెవలప్మెంట్స్ ఎటువైపుకు దారితీస్తాయి? ఫస్ట్ వాసుదేవన్ గారు, మీకు మీ ప్యానలిస్ట్కి నమస్కారం అండి. ఆన్ ద లైటర్ సైడ్ నేను ఒక పాయింట్, మీరు మేబీ ఇన్ ఫ్యూచర్ మీ డిబేట్స్కి మామిడి గిరిధర్ గారిని పిలిస్తే మిగతా ప్యానలిస్ట్ని పిలవడం వేస్ట్ అయింది. ఎందుకంటే ఆయన ఇనిషియల్ కామెంట్స్ అన్ని ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసేస్తారు. మిగతా ప్యానలిస్ట్కి ఎక్కువ వదలరు ఆయన. బట్ ఐ మోస్ట్లీ అగ్రీ విత్ హిస్ పాయింట్స్ అండి. అండ్ 2-3 పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఒక వెరీ కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే, యుఎస్ఏ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ రిలేషన్ అయినా మేము కంట్రోల్లో ఉండాలన్న పొజిషన్లో వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ అమెరికా ఫస్ట్ అనే డాక్ట్రిన్ ఆల్మోస్ట్ 1900 టైం నుంచి ఉందండి. ఇది అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్ ఇప్పటిది కాదు. సో మీరు అది చూసారంటే మీకు ఫస్ట్ అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్ తీసుకొచ్చింది వాళ్ళ 1850s నుంచి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఐజన్హోవర్ వీళ్ళందరూ ఈ డెమోక్రటిక్స్ కానీ రిపబ్లికన్స్ కానీ లేకపోతే వుడ్రో విల్సన్, మేజర్ ఫాదర్ ఆఫ్ ది అమెరికన్ డాక్ట్రిన్ 1911లో ఎప్పుడు వుడ్రో విల్సన్ గారు తీసుకొచ్చారు. అదే రూపం మార్చుకుంటూ ముందరకు వచ్చింది. సో ఇప్పుడు మేజర్ రీజన్ ఎందుకు అమెరికా తొలగాలని చూస్తుందంటే, ఇరాన్ వియత్నాంతో దెబ్బతింది. అప్పటికి పాఠం నేర్చుకోలేదు. ఇప్పుడు ఇరాన్తో దెబ్బతిన్నాక వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, ఎక్కువ చోట్ల చేతులు స్ప్రెడ్ చేసి ఉంచకూడదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చోట్ల స్ప్రెడ్ చేసి ఉంచితే వాళ్ళకి నష్టం అవుతుందని వాళ్ళకి ఒకటి పాయింట్ అర్థమైంది. సో వాళ్ళు ఉన్న చోట వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుని అక్కడ ముందర స్ట్రాంగ్ అవుదామని చూస్తారు. సో అమెరికాస్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దాంట్లోనే మీరు ఆయన గిరిధర్ గారు పాయింట్ చేసినట్టు వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకురావడం, వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ తీసుకోవడము ఈజీ అనుకున్నాడు. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్ అనుకున్నాడు ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్ కూడా వచ్చేసాయంటే అయిపోయింది, మేజర్ ఆయిల్ నేను కంట్రోల్ చేసేస్తాను, ఇండియాతో ఫ్రెండ్షిప్ ఎట్లాగో ఉంది, స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఎట్లాగో ఉంది అని. సో మీరు చూడాల్సిందంటే వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ మీరు చూసారంటే హార్మోస్. ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. 22% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ట్రేడ్ ఫ్లోస్ త్రూ ఓన్లీ హార్మోస్. సో 22% ఇట్స్ ఎ మేజర్ అమౌంట్. అంటే మోస్ట్ ఆఫ్ ఏషియా సర్వైవ్స్ ఆన్ దట్. దాని తర్వాత వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ మీరు చూడాలంటే యాక్చువల్లీ స్టేట్ ఆఫ్ మలక్కా, ఇండియన్ ఓషన్ది. 30% ఆఫ్ వరల్డ్స్ ట్రేడ్ ఫ్లోస్ త్రూ స్టేట్ ఆఫ్ మలక్కా. ఇంకా మీరు పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ చూసారంటే 97% ఆఫ్ ఆర్ మేబీ ఈవెన్ మోర్ 97 నేను ఇదివరకు చూసిన అంచనాల ప్రకారం 97% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైనా అవనియండి, షిప్పింగ్ మీకు పసిఫిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి మాత్రమే వెళ్తాయి. సో ఈ ఓషన్స్ని కంట్రోల్ చేయగలిగితే ఈ ఫ్యూచర్ వార్స్ ఎట్లా ఉంటాయంటే, కంట్రోలింగ్ ఆఫ్ కీ థింగ్స్ అంటే ఎయిర్ కంట్రోల్, వాటర్ కంట్రోల్, ల్యాండ్ కంట్రోల్. ఆల్రెడీ అమెరికాకి వాళ్ళ టెక్నాలజీ వల్ల వాటి వల్ల ల్యాండ్ కంట్రోల్ ఉందని వాళ్ళకి ప్రిజంప్షన్, వాళ్ళ ఆర్మీ చేస్తుందని. ఇప్పటిదాకా వాళ్ళు ఆ భయాన్నే వాళ్ళు వమ్ము చేయకూడదు అనేసి ఇరాన్తో వాళ్ళు ల్యాండ్ వార్లోకి వెళ్ళలేదు. ఆ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుందని వాళ్ళు ఇరాన్లోకి గ్రౌండ్ ఫోర్సెస్ దింపలేదు. దాన్ని అడిగితే భయపడి వెనక్కి తగ్గాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. నేతన్యాహుని కూడా సాక్రిఫైస్ చేశాడు దానిలో ఆయన. మనం నోట్ చేయాల్సింది ఏంటంటే, సో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ కంట్రోల్ పాయింట్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే ఇండియా ఎట్లాగో కంట్రోల్ చేస్తుంది కదా, ఇండియా మా స్ట్రాటజిక్ పార్ట్నరే, చైనాతో కూడా మాకు రిలేషన్ ఉంది, సో ఇండియా అటు కంట్రోల్ చేసుకుంటుంది, మేము ఇటు కంట్రోల్ చేసుకుంటామని ఒక బిగ్ బ్రదర్ టైప్ చూపించుకోవడానికి చేస్తున్నారు అంతే వాళ్ళు, ఇండో పసిఫిక్ని చేంజ్ చేయడం. సో దీనిలో పెద్ద మనము వరీ కావాల్సింది ఏం లేదు, వాళ్ళ సూటబుల్ పాలసీ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మనం చూడాల్సింది ఏంటంటే మన స్ట్రాటజిక్ పోస్చరింగ్. మనము వీఆర్ నాట్ అలై డిపెండెంట్ ఎనీమోర్. అంటే ఇది మనము కొన్ని వాటిలో ఇప్పుడు మధ్యలో కూడా మా 90s కూడా యుఎస్ఏ క్లోజ్ అవడం మొదలైనప్పటి నుంచి ఏమైందంటే ఊగుతున్నాము, ఉయ్యాలు ఊగినట్టు. అప్పుడప్పుడు రష్యా అని, అప్పుడప్పుడు యుఎస్ఏ అని. ఇప్పుడు ఏమన్నామంటే ఇప్పుడు మన లాస్ట్ 10-12 yearsలో మన పాలసీ ఎలా ఉందంటే, మా స్ట్రాటజిక్ పార్ట్నర్స్ మేము అవసరం బట్టి, ఇష్యూని బట్టి సెలెక్ట్ చేసుకుంటాము. సో మేము రష్యాతో కూడా ఉండొచ్చు, మేము యుఎస్ఏతో కూడా ఉండొచ్చు, మేము చైనాతో కూడా ఉండొచ్చు, మేము జపాన్తో కూడా ఉండొచ్చు, ఎవరితోనే ఉంటాం ప్రపంచంలో, యూరోప్తో కూడా ఉండొచ్చు, దాని తర్వాత లేకపోతే మేము మిడిల్ ఈస్ట్తో కూడా ఉంటాం మేము. సో ఆ వ్యూహానికి ప్రతిరూపంగానే మీరు చూస్తారు. మిడిల్ ఈస్ట్ వార్లో మనం ఇజ్రాయెల్తో కూడా ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాము, ఇరాన్తో కూడా ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాము. ఓన్లీ 2 countries, చైనా ఇండియా షిప్సే వాళ్ళు ఇరాన్ వాళ్ళు హార్మోస్ నుంచి వెళ్ళనిచ్చారు. సరే ఒకటి రెండింటి మీద అటాక్ అయింది, అవన్నీ మాట్లాడుకోవడం, యుద్ధంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ బట్ మీరు చూసారంటే
వీఆర్ మెయింటైనింగ్ ఏ ఫైన్ బ్యాలెన్స్, చాలా మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. రష్యా యుక్రెయిన్ వార్లో కూడా యుక్రెయిన్ కూడా అంటుంది భారత్ మాట వింటుంది, రష్యా ఇంకెవరి మాట వినదు, భారత్ వచ్చి మాట్లాడాలి అని. సో రెండు యుద్ధంలో ఉన్న దేశాలు కూడా భారత్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇండియా స్ట్రాటజిక్ పోస్చరింగ్ చూడండి మీరు. సో ఇండియా స్ట్రాటజిక్ పోస్చరింగ్ హ్యాస్ బీన్ బేస్డ్ ఆన్ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్. సో దాన్ని బట్టి మీరు చూసారంటే మలకా మీద మనకు కంట్రోల్ ఉంది. దాని తర్వాత ఈస్టర్న్ ఏషియాలో సౌత్ ఈస్టర్న్ ఏషియాలో బిలో ది ఓషన్ ఇప్పుడు సనయ్ తకైచి గారు వచ్చి వెళ్ళారు. ఆయన స్ట్రాటజిక్ అందరూ అంటే చాలా మంది నోట్ చేసి ఉంటారు, బట్ అందరూ మిస్ చేసిన పాయింట్ ఏంటంటే నా చెల్లి అన్నాడు ఆయన, అండ్ ఆవిడేమో చాలా బాగా యాక్సెప్ట్ చేసింది ఆ కమెంట్, మా అన్న అని. సో ఒక ఇంట్రాపర్సనల్ రిలేషన్షిప్ కూడా డెవలప్ చేశారు. అండ్ జపాన్ ఇండియా ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే టెక్నాలజికలీ జపాన్ ఈజ్ వెరీ అడ్వాన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ వైజ్ ఇండియా ఇస్ వెరీ అడ్వాన్స్, మ్యాన్ పవర్ వైజ్ ఇండియా ఇస్ వెరీ అడ్వాన్స్. మన ఇద్దరం కలిసామంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఇద్దరు రియలైజ్ చేశారు. సో అండ్ దెన్ ఇద్దరు రెండు వైపు నుంచి చైనా ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ చేస్తుందో అదే ఇద్దరు రెండు వైపు నుంచి చైనా సైజ్ని వాల్యూమ్ని కౌంటర్ చేయొచ్చని ఒక అండ్ సౌత్ పసిఫిక్ ఓషన్ సౌత్ ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేయొచ్చని. అందుకే దాన్ని ఆవిడ వెళ్ళి నెక్స్ట్ డేనే చైనీస్ ఫారెన్ సెక్రటరీ ఒక ఆయన కమెంట్ ఇచ్చాడు, అలా అనేయడంతో కుదరదు కదా, చాలా లోకల్ ఆస్పిరేషన్స్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి, లోకల్ ఆస్పిరేషన్స్ ఆ ఓషన్లో లోకల్ ఆస్పిరేషన్స్ నేషనల్ ఆస్పిరేషన్స్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి, అనేయడంతో సరిపోదు కదా, చాలా ఒప్పందాలు ఉన్నాయి, చాలా కష్టం ఇది అచీవ్ చేయడం అండ్ జస్ట్ ఈ ట్రై టు సాఫ్ట్ అండ్ దట్ అప్రోచ్ అనమాట. అది కాక ఇప్పుడు ఏమవుతుంది, గిరిధర్ గారు చెప్పినట్టు పపుయా న్యూ గినియా, వియత్నాం వీళ్ళందరితో మనం వీఆర్ గెటింగ్ వార్మ్ విత్ దమ్. ద అదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఆల్బనీస్ గారు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, మోదీ గారు వచ్చే వారం ఆస్ట్రేలియా వస్తున్నారు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్తున్నారని. ఎందుకు వెళ్తున్నాము, ఆ రీజియన్లో మన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఆ సముద్రంలో కంట్రోల్ కానీ మిత్రుల కంట్రోల్ కానీ ఉండేటట్టు మనం ఆ వర్క్ చేస్తాం. వాళ్ళతో ట్రేడ్ డిపెండెన్సీ ఉంది, ఎకనామికల్ డిపెండెన్సీ ఉందంటే దెన్ ఆటోమేటికలీ కంట్రోల్ విల్ ఆల్సో బి జాయింట్ కదా. సో చైనా స్ట్రాటజీ తోటి చైనా ఇంకా యూఎస్ఏ డామినెంట్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ చేస్తాయి, మనమేమో పార్ట్నరింగ్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ చేస్తాం. సో లాంగ్ టర్మ్లో చూసారంటే ఆల్ దీస్ కంట్రీస్ విల్ వ్యూ ఇండియా యాజ్ అ ఫ్రెండ్లీ కంట్రీ, నాట్ యాజ్ అన్ అగ్రెసర్. చైనా ఏం చేస్తుంది, సైజ్ తోటి డామినేట్ చేస్తుంది, యూఎస్ఏ ఏం చేస్తుంది, మనీ తోటి టెక్నాలజీ తోటి ఇంకో సమస్య కూడా ఉంది కదా సార్, డెట్ ట్రాప్ చేస్తుంది కదా, సైజ్ అండ్ వాల్యూమ్ తో ట్రాప్ చేస్తుంది. అండ్ చైనా అంటున్నారు, నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను, చైనాకి పర్మనెంట్ మిత్రులు అంటే ఎవరు లేరు, రష్యా మా మిత్రులు, నార్త్ కొరియా మా మిత్రులు అంటారు. 17 దేశాలతో వాళ్ళ బోర్డర్ ఉంది, 17 దేశాలతోనే టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళకి. చైనాకి టెరిటోరియల్ డిస్ప్యూట్ లేని దేశం లేదు చైనాకి. సో ఏంటంటే చైనా ఈజ్ నాట్ అ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఆర్ ఆల్ వెదర్ ఫ్రెండ్. చైనా ఈజ్ అ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్, వాళ్ళకి అవసరం ఉంటే ఫ్రెండ్ అవుతారు, లేదంటే శత్రువు అయిపోతారు వాళ్ళు. సో చైనా అనే వాళ్ళతోటి, చైనా అనేది కట్లపాంతో మనం ఫ్రెండ్షిప్, లేకపోతే నాగుపాంతో మనం ఫ్రెండ్షిప్ చేసినట్టే, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు మనకి. సో మిగతా వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏర్పరచుకున్నామంటే, ఇంటర్ డిపెండెన్స్, హ్యూమన్ ట్రేడ్ అండ్ కల్చరల్ డిపెండెన్స్ పెంచుకున్నామంటే దెన్ వీ విల్ బి ఆన్ అ ఫైన్ బ్యాలెన్స్ అండ్ ఆన్ అ స్ట్రాంగర్ గ్రౌండ్ అండి. సో దట్ ఈస్ మై వ్యూ అబౌట్ ఇట్. బట్ ఇండో పసిఫిక్లో ఇండియా పేరు తీసడానికి మనం పెద్ద వాల్యూ ఇవ్వక్కర్లేదు. దట్ ఈస్ జస్ట్ సూటింగ్ అమెరికాస్ పాలసీ, కరెంట్ అమెరికన్ పాలసీ. అండ్ ఆ అమెరికన్ పాలసీ సూట్ చేసుకున్న వాళ్ళ పేరు తీయడమే తప్ప దానిలో భారత్కి ఒరిగే లాభము లేదు, నష్టము లేదు. సో వీ డోంట్ హ్యావ్ టు గివ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇట్ అండి. రైట్, ఆదిత్య